ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరుగెత్తి ముందుగా సమాధి వద్దకు చేరెను. అతడు వంగి నారవస్త్రములు అచ్చట పడియుండుటను చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడియున్న నారవస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి వద్దకు మొదటి వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.